నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలన్నారు. సాయంత్రం 5 గంటలకు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అట్లాగే మరొక పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరొక పెద్దలు మల్లు బట్టి విక్రమార్క గారు, మరొక పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే మరొక పెద్దలు జానారెడ్డి గారు, వీరితో పాటు మా ఇద్దరు ఎంపీ అభ్యర్థులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, వీరితో పాటు జిల్లాలో ఉండేటువంటి గౌరవ ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరూ కూడా, వారితో పాటు ఈ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి గారు, వారితో పాటు రోహిత్ చౌదరి గారు, అనేక మంది పెద్దలు, అధికార ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతాము. దాదాపు ఇంత అగ్రనాయకత్వం మొత్తం నెకరకల్లకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గం నుంచి వేలాదిగా ప్రజలు తరలి వస్తారు. దాదాపు 50,000 పైచులకు 60,000 వరకు వస్తారనేటువంటి ఒక అంచనా ఉంది. అంతా కూడా దాటొచ్చు. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా భారీగా చేస్తా ఉన్నాం. ఈ సభ ద్వారా ఇప్పటికీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 5 నెలలు అయినప్పటికీ 5 గ్యారంటీలను అమలు చేసి 6వ గ్యారంటీని దానికి విధి విధానాలను రూపొందిస్తున్నటువంటి ఒక చిత్తశుద్ధిని ఈ ప్రభుత్వం ప్రూవ్ చేసుకుంది. ఇంకొక చిత్తశుద్ధిని కూడా ఈ ప్రభుత్వం నిరూపించుకుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తామంటే అది ఎట్లా సాధ్యపడుతుంది అని చెప్పేసి పిచ్చి ప్రశ్నలు ఇస్తున్నటువంటి ప్రతిపక్షాలకు వాళ్ళ చెంప మీద కొట్టినట్టుగా నిన్న కాక మొన్ననే రైతు బంధు పడ్డటువంటి ఒక విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తాం. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేతల ప్రభుత్వం తప్ప మాటల ప్రభుత్వం కాదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ లోపే రైతు బంధు చేస్తామని మేము ఎక్కడ చెప్పలేదు, కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అనేటువంటి పద్ధతుల్లో పనిచేసినటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. రేపు అదే పద్ధతుల్లో రైతు రుణమాఫీ కూడా చేస్తారనేటువంటి ఒక విశ్వాసం ప్రజలకు ఉంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించిండ్రు. ఈ 3,500 ఇండ్లు ఫస్ట్ విడత, మరొక 3,500 ఇండ్లు దాదాపు పేదవాళ్లకు, గూడు లేని పేదవాళ్లకు, నీడ లేని పేదవాళ్లకు, అండలేని పేదవాళ్లకు ఇల్లు ఇచ్చి, అండనిచ్చి, భరోసా ఇచ్చేటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించబోతాం.